జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బేసికల్లీ ముంబై పోర్టుకి ఒక ముగ్గురు తమిళ్లు బోట్లో రావడం జరిగింది. ఇది ఎక్కడో కువైట్లో తన ఎంప్లాయర్ ఎవరైతే ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ హార్ష్ ట్రీట్మెంట్ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు కువైట్ నుంచి పడవేసుకొని ముంబై వరకు వచ్చేసారండి. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న విషయము. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళని అరెస్ట్ చేశారు, విచారణ జరుగుతోంది. ఇది సెక్యూరిటీకి సంబంధించిన అంశం కూడా కాబట్టి ఒకసారి దీని వివరాలు చెప్తారా? అండ్ మీరు కూడా చూసారు కువైట్ లాంటి దేశాల్లో గల్ఫ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలుసు. కానీ అక్కడ నుంచి రావడం కూడా చాలా కష్టంగా భావించేవాళ్ళు చాలామంది, జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ముగ్గురు వచ్చారంటే మాత్రం నిజంగా ఇది కొత్త విషయమే. ఒకసారి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఎంత కఠినమైన పరిస్థితులు అంటే మీరు వెళ్ళంగానే మీ పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు. వాళ్ళు పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. సో మీరు ఆ దేశం నుంచి వెళ్ళాలన్నా మీరు వెళ్ళలేరు. వెళ్ళాలన్నా వాడి ఎంప్లాయర్ పర్మిషన్ ఉంటే కానీ మీరు బయటకు కూడా వెళ్ళలేరు. అంతలోపల వాడు ఎంత చిత్రహింసలు పెట్టినా మీకు గతి లేని పరిస్థితి అక్కడ ఉండవలసిన పరిస్థితి. ఇప్పుడు కొంత మార్పులు జరిగినాయి, కానీ అక్కడ ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక చాలా కఠినమైనటువంటి వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి. రమారమి 12 గంటలు పనిచేస్తారు వాళ్ళు. ఎండ 50 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా పనిచేయవలసినటువంటి పరిస్థితి వీళ్ళకి. వారానికి ఒక్కరోజే లీవ్ ఉంటుంది వాళ్ళకి. పెయిడ్ లీవ్ అన్నది లేదు, అన్పెయిడ్ లీవే. ఒక్కరోజు వాళ్ళు ఎగ్గొట్టినా దాని జీతం పోతుంది వాళ్ళకి. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో మన వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఎస్పెషలీ మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసామంటే ఆర్మూర్ లాంటి ప్రాంతాలు, నిజామాబాద్, సిరిసిల్ల, మన తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది అందరూ అక్కడే వెళ్ళున్నారు. చాలామంది పాపం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడందరూ. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ముగ్గురు కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండగానే వాళ్ళ పాస్పోర్ట్ని వాళ్ళ ఎంప్లాయర్ దగ్గరే వదిలేసి ఏదో బోటుని తీసుకొని వాళ్ళు వచ్చేయడం జరిగింది. అది కాకపోతే వీళ్ళు ఇంత దూరం వచ్చారంటే ఇన్ని దేశాలు ఏం చేస్తున్నాయనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా దేశాల టెరిటోరియల్ వాటర్స్ దాటుకొని వచ్చారు కదా వాళ్ళు. ఇరాక్, ఇరాన్, తర్వాత ఖతార్, తర్వాత యుఏఈ, తర్వాత ఒమాన్, తర్వాత ఇటు పాకిస్తాన్, ఇన్ని దేశాల యొక్క ఏమంటారంటే వాటర్ ఏదైతే వాళ్ళ సముద్రాలు ఉన్నాయో అవన్నీ దాటుకుంటూ వచ్చారు. మరి ఆ దేశాలు ఎవరు ప్రశ్నించలేదా వీళ్ళని? కరెక్ట్. ప్రతి బోట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బోట్ వెళ్తోందంటే ఇది ఎటువంటి బోట్ అని వాళ్ళు చెక్ చేస్తారు. లేదంటే ఇది పైరట్స్ అయి ఉండొచ్చు కదా. అందరికీ ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎవరు చెక్ చేయకుండా వీళ్ళు ఎలా వచ్చారని పెద్ద ప్రశ్న. రెండవది ఏంటంటే వీళ్ళు నడి సముద్రంలోకి వస్తే కనుక వీళ్ళు బహుశా దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే సీ కోస్ట్, మన ఏదైతే భూమి ఉంటుందో భూమి దగ్గరగానే, అంటే భూమి సీ కోస్ట్ దగ్గరగానే వీళ్ళు ప్రయాణం చేశారు. అంటే పాకిస్తాన్ కూడా దగ్గరగానే ప్రయాణం చేశారు. కరాచీకి వెళ్ళారా అని ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. వెళ్ళారా లేదా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బహుశా కరాచీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వచ్చారని కూడా ఒక వర్షన్ ఉంది. నిజాలు మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయి. అందుకనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సరే, వాళ్ళు కష్టపడ్డారు, దానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ మన పాస్పోర్ట్ చట్టాలు ఉన్నాయి. మన పౌరులు కూడా మన దేశానికి రావాలంటే పాస్పోర్ట్ తీసుకొనే రావాలి. పాస్పోర్ట్ లేకుండా వస్తే కానీ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కరెక్ట్. కాబట్టి ఆ దృష్ట్యాలను వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సెక్యూరిటీకి మనకు చాలా పెద్ద బ్రీచ్. మరి పాకిస్తాన్ దారిలో వీళ్ళకి ఏం చెప్పిందో తెలియదు. వాళ్ళు మరి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో తెలియదు. ఈరోజైతే వీళ్ళు వచ్చారు. రేపు ఇంకేదైనా బోట్ బాంబులతోటో దేనితోటో వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేస్తే, ఒక నేవల్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? చిన్న బోట్ కదా. సముద్రంలో ఉన్నటువంటి మన ఫ్రిగేట్సో, లేకపోతే ఇప్పుడు సొమాలియా పైరేట్స్కి సంబంధించి, హౌతీలకు సంబంధించి మన 10 షిప్పులు ఉన్నాయి అక్కడ. ఆ షిప్పులను పోయి వీళ్ళు ఢీకొని ఆత్మాహుతి దాడులు చేస్తే మరి పరిస్థితి ఏంటి? అందుకని సెక్యూరిటీ దృష్ట్యా ఇవన్నీ కూడా ఏంటి అనేది ప్రోటోకాల్ మనం చేయడానికి వీళ్ళని అరెస్ట్ చేశాం. ఆల్రెడీ ముంబై అటాక్స్ చూసాం మనం. వాళ్ళు షిప్లోనే వచ్చారు. కరాచీ నుంచి ఒక చిన్న బోట్ వేసుకొని వచ్చి మన ముంబైలో దిగి విధ్వంసం సృష్టించిన విషయం మనకు తెలుసు. కాబట్టి సముద్రం గుండా మనకు ఎప్పటికీ ముప్పు ఉన్నది అన్న విషయం తెలిసే అప్రమత్తంగా ఉన్నాము. కానీ వీళ్ళు భారత సరిహద్దులో ఎంటర్ అవ్వగానే వీళ్ళని అరెస్ట్ చేశాం మనం. ఓకే. బట్ ఎప్పటికైనా ఈ డేంజర్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇంత దూరం వాళ్ళు రాగలిగారు, వీళ్ళని ఎవరు పసిగట్టలేదంటే కనుక డెఫినెట్లీ కాజ్ ఆఫ్ కన్సర్న్. కరెక్ట్. ఎనివే మన కోస్ట్ గార్డ్ చాలా ఇమ్మీడియట్గా వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది వాళ్ళని అభినందిద్దాం. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.